బీసీ సింహగర్జన పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం ఎర్రగురువు గ్రామం గుత్తెనదేవి గ్రామం శ్రీకృష్ణ ఆలయం వద్ద కార్యకర్తలు బర్ల శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎర్రగురువు పెద్దలు గంగుల శ్రీనివాసరావు యాదవ్, మందపాటి భైరవస్వామి, గంగుల శేషరావు, గంగుల సత్యనారాయణ మాస్టర్, నాగల కృష్ణ యాదవ్, మందపాటి నాగబాబు, కైలు నాగబాబు, కొరసిక వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీతో ఫోటోలు దిగిపోయి వెళ్ళిపోయి టైప్ నేను కాదు. ఇంకా నన్ను చాలా నుంచి చూడుతున్నారు. ఈయన కావచ్చు, మాస్టర్లు కావచ్చు, ఇంకా ఉన్నారు. ఏ మాస్టర్ ఇది వీళ్ళంతా కూడా ఇంకా నన్ను అడగండి. నేను మాట ఇచ్చి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఒక మాట ఇచ్చానంటే ఆ మాట కోసం ప్రాణం పోయి వెనకడికి అయింది. నేను రామచంద్రపురంలో మొన్న 24నే పోటీ చేశాను. మన వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. నియోజకవర్గం అంతా పోల్చుకుంటే 2500 ఓటు. ఆ ఓట్లో కూడా 1200 మంది ఓటు పోలింగ్ అయింది. అలాంటి అక్కడ కూడా నేను ఎందుకు పోటీ చేశానంటే గుర్తింపు తెచ్చుకోవాలా, మన పార్టీకి గుర్తింపు తేవాలా, మనం గుర్తింపు తెచ్చుకోవాలా, మన వాడికి ఏదన్నా మంచి చెయ్యాలా. ఇప్పుడు ఆ రోజు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఏ ఊరు అన్నది? మొరమల్లో. మన వాడు చచ్చిపోతే పట్టించుకున్న నాది లేదు. ఈ విషయాన్ని రాత్రి స్టేషన్ దగ్గర మాటిచ్చారు. 2 లక్షల రూపాయలు ఇచ్చిలా కాగితాలు రాయించాం. పొద్దునకి దాన్ని మ్యాప్ ఎలా చేస్తాను తెలుసానా? పొద్దున కదా నేను బెదిరించి స్టేషన్లో కాగితాలు రాయించాను. అర్థమైంది మీకు? అది మళ్ళీ అక్కడికి వెళ్ళింది గంగం పల్లవరాజు గారికి పెట్టారు. అమలాపురం గంగం పల్లవరాజు గారికి పెట్టి దోకున్నాడు. ఏదేమైనా పర్లేదని చెప్పేసి అవసరం అయితే శవాన్ని తీసుకుపోతానని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టాను. లెక్క గంగం పల్లవరాజు గారు ఇంటికి వెళ్ళి మాట్లాడితే పల్లవరాజు గారికి నన్ను చూసి నా గురించి ఏదో కొంత ఎంక్వైరీ చేసుకుంటారు. చేసైనా తప్పురా, నువ్వు చేసిన తప్పు చాలా సీరియస్ ఇష్యూ అయిపోతుంది, నువ్వు ఇస్తానన్నది వాళ్ళు నువ్వు రా అని చెప్పేసి ఆయన రప్పించి ఆ 2 లక్షలు ఇప్పించి ఆ ఇన్సూరెన్స్ అది వేయించి ఆ కార్యక్రమం చేసాం. ఆ రోజు నేను నిలబడకపోతే ఆయన ఆడపిల్లకి 10 రూపాయలు రావు. 10 రూపాయలు రావు. నేను చేస్తే ఏం కాదు. నేను ఒక డేర్గా ముందుకు వచ్చాను. వచ్చినట్టు ఆగిపోకుండా నా వంతు నేను ఏం చేయాలో, నేను వచ్చాను, నా వెనకాల 10 మంది వచ్చారు, మీరు 10 మంది వస్తారు, మీ వెనకాల 10 మంది వస్తారు, అలా 10 మంది వచ్చి మనం యూనిటీ చూపించుకోగలిగాం. నా కుటుంబానికి మంచి చేయగలం. అదే యూనిటీ కావాలి. అంటే ఓన్లీ యాదవుల్లోనే కాకుండా యాదవుల్లో మన కులం ఎలాగా ఉంది, కుల సంఘాలు ఉన్నాయి. అలాగే కాకుండా కుల సంఘాలు అంటే ఏదైనా సమస్యను మేము అందరం వస్తాం. బీసీలు కూడా మీ పక్క సాటి బీసీ కూడా ఏదైనా అన్యాయం జరిగితే మీరు అందరూ ఏకమవ్వండి. మనకు కులం కాదని అనగద్దు. ఖచ్చితంగా ప్రతి బీసీకి మనం అండగా ఉండాలి. అర్థమైందనా? లేక మేము ఆ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి కూడా రామచంద్ర యాదవ్ గారు చెప్పడం జరిగింది. బీసీ కులాలకు కార్పొరేషన్లకు నిధులు అంటే ప్రతి బీసీ కులంలో ఇప్పుడు యాదవులు ఉన్నారన్న గొర్రెల లోన్లు పెట్టుకోవచ్చు. కానీ ఎంతమందికి అందుతున్నాయి లోన్లు? ఎంతమందికి అందుతున్నాయి? ఎవరికి అందలేదండి. అది అలాగా ఈ యొక్క కులాలకు సంబంధించిన బీసీ కులాల కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు అవి ఇస్తున్నామని చెప్పేసి వాడేస్తున్నారు. మొన్న రీసెంట్గా తుఫాన్ వచ్చిందన్న. మొన్న తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ఎక్కడా కూడా ఏమి నష్టం జరగల. కానీ 5200 కోట్ల రూపాయలు బిల్లు పెట్టింది గవర్నమెంట్. ఎందుకని ఆ బిల్లు ఎందుకు పెట్టారని అడిగితే దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సెంట్రల్ నుంచి నిధులు తెస్తామని. మరి తెచ్చారు. తెచ్చి ఏం చేశారు? బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఏ కులం వాడికి మీరు లోన్ ఇచ్చారు? ఇప్పుడు ఇదే ఊర్లో గ్రామంలో తీసుకుంటే గొర్రెల లోన్ ఎంతమంది తీసుకున్నారు? ఎవరికి రాలా. ఇక్కడ గొర్రెల సంఘం పాపం వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే ఏమంటారు? ఈ కమిటీలు వేసేసారు. ఈ కమిటీలు వేసి వీళ్ళని వాళ్ళు పీక్కుతుంటూ ఉంటారు. లోన్ మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. కానీ పైనుంచి నిధులు శూన్యం. ఇదంతా మీరు గ్రహించాలన్నా ఇది మనం గట్టిగా నిలదీసుకోవాల్సిన విషయాలు. సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్. అదే రిజర్వేషన్ అంటే ముఖ్యంగా మనం బీసీడీలో ఉన్నాం. మీరు అందరూ తెలుసుకోవాలి. బీసీడీలో అన్నా మనం బీసీడీలో ఉన్నామన్నా. బీసీడీలో మనం ఉన్న శాతం చాలా ఎక్కువ. ఇంకో దరిద్రం ఏంటంటే ఇంకొన్ని కులాలను తీసుకొచ్చి బీసీడీలో జాయిన్ చేశారు. మనకి రూపాయి ఉంది, రూపాయిని అడుగు పంచుకోవాలి. గుర్తుపెట్టుకున్నా మీరు. అంటే మీరు రైతులు కదా, మీకు ముఖ్యంగా తెలియాలి. రూపాయిని 4 పంచుకోవాలంటే ఎంత వస్తుందన్నా నా మనిషికి పావలా వస్తుంది. అదంతా బాగుంది. ఈ పావలలో మన యాదవులు బీసీడీలో ఉన్నాం కదా, మనకు వచ్చిన పావలలో ఇంకొకరిని ఎంట కలిపి మనకి మీరు ఆళ్ళు కూడా పంచుకోవడానికి
ఆ పావులాన్ని మళ్ళీ పావులయ్యే తక్కువ మనకు వచ్చేది, మళ్ళీ ఆ పావులాన్ని 10 మంది పంచుకుంటారని అడుగుతారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? మనం 30 లక్షల ఓటర్లు ఉన్నాం ఓన్లీ బీసీలో యాదవుల మధ్య. అలాగే అన్ని కులాల్లో చూసుకుంటే కోటలో ఉన్నాం. మనం కోటల్లో ఉన్న బీసీలో అంతా అయితే ఏ గవర్నమెంట్ అంటే ఎక్కించవచ్చు, దింపగలగచ్చు. ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా చూస్తారు. ఆ పార్టీ మారితే ఈ పార్టీ, ఈ పార్టీ మారితే ఆ పార్టీ అన్నట్టుగా ఉంది కదా. కానీ ఒక అవకాశం మీరు ఒకసారి మార్చి చూడండి. ఎందుకంటే మీరు రైతుల చేతుల్లోనే ఉంటుంది ఏదన్నా. కానీ రైతును ఓటేసుకున్న తర్వాత వదిలేస్తారు. ఓటు ముందు మాత్రం రైతు గట్టిగా పట్టుకుంటారు. ఎందుకో తెలుసా? రైతు ఎంత చిన్నవాడైనా పొలంలో పనిచేయడానికి 100 మందిని తీసుకెళ్తాడు. ఊడుపు కాడి నుంచి, ఔద్యతల కాడి నుంచి, కలుపు తీయడం కాడి నుంచి, మందులు కొట్టడం కాడి నుంచి, కోత కోసి కుప్పలు వచ్చి ధాన్యం ఇంటికి తెచ్చే వరకు రైతు 100 మంది కన్నా పని చెప్తాడు. ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, కానీ ఎవరో గుర్తించడు. అదే అంటున్నాను, రైతు అట్లీస్ట్ ఎకరం పొలం చేసిన రైతు 100 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించగలుగుతాడు. ఏదో రూపంలో ఏదో పని చిన్న పన్ను మొత్తం మీద అప్ప చేసి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు. కానీ ఆ రైతుని గుర్తించే నాదుడు లేడు. ఆ రైతు ఏం చేస్తాడు? పొలం పనులు చేసినప్పుడు కూడా రాజకీయం కోసం ఎక్కడ ఏం జరుగుతుందో మాట్లాడతాడు. అలాంటి రైతును మనం ఆయుధంగా వాడుకుని ఓటుగా వాడుకుని వదిలేయడం కాదు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. రైతుల కోసం కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఆయన అన్నగారి ఎజెండాలో కూడా మాట్లాడడం జరిగింది. బీసీల కోసం ముఖ్యంగా దయచేసి మీరు ఇంకొక 10 మందికి షేర్ చేయండి, 10 మందితో మాట్లాడండి. బీసీ సింహగర్జన అనేది హైలైట్ అయితే రామచంద్ర యాదవ్ గారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, బీసీలు మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నారో, ప్రతి గ్రామంలోకి చేరాల ఆయన అనుకున్న మంచి, కానీ ఇక్కడ చేరట్లేదు. ఆ యొక్క సేరే కార్యక్రమం బీసీ సింహగర్జన 22వ తారీఖు 2వ నెల 2026 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్న. స్థలం వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే ఆనుకుని మీ అందరికీ మీ గ్రామంలో మన కృష్ణన్న కావచ్చు, మాస్టర్లు కావచ్చు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర మన నెంబర్లు ఉన్నాయి. మీకు ఏ సౌకర్యాలు కావాలో అక్కడ అన్ని నేను చూసుకుంటాను. మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా ఏమన్నా అవకాశం ఉంటే కూడా మీకు 2-3 రోజుల్లో, 1 రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తాను. వీలైనంత వరకు ఎన్ని పనులు ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. మన అన్నగారు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన ఒక పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే బీసీలు అంతా వెనకబడిపోయి ఉన్నాం. రాజకీయంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఏ విధంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా మనం వెనకబడిపోయి ఉన్నాం. ఎన్ని రాజకీయ పార్టీలు మారుతున్నా మనకు గుర్తింపు లేదు. కనుక ఆయన అన్ని బీసీలని కలుపుకొని బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ 22వ తారీఖు ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే స్థలం వచ్చేసి ఆ పూలే అంబేద్కర్ ప్రాంగణం, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే కానుకుని. ఇందులో ముఖ్య ఎజెండా బీసీ రక్షణ చట్టం. ఎందుకంటే గవర్నమెంట్లో మారుతున్న ఆ యొక్క బీసీ రక్షణ చట్టం తెస్తామని అందరూ కూడా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేస్తుంది. రక్షణ చట్టం తెస్తామని కానీ అందరూ గుడ్డుగా ఓట్లు వేస్తున్నాం. కానీ మనకి ఇచ్చిన మాట ఆ బీసీ రక్షణ చట్టం ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. అదొకటి ఈ ఎజెండాలో ముఖ్యమైన పాత్ర. 2, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించమన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్పొరేట్ కంపెనీలకి మన భూముల్ని, మన రాష్ట్రంలో ఉన్న మన వనరుల్ని వాళ్ళకి 100 రూపాయల భూమిని 10 పైసలకే వాళ్ళ సొంత కంపెనీలకు ఇచ్చేసుకుంటున్నారు. అలా కాకుండా బీసీలకు కూడా ఒక 1000 ఎకరాలు కేటాయిస్తే మీరు ఏ రేటుకి అయితే మీరు బీసీలకు కంపెనీలకు ఇస్తున్నారో అదే రేటుకి కూడా బీసీలు అందరికి కలిపి బీసీలు ఇంత శాతం ఉన్నాం, ఇంత మా ఓట్లతో మీరు గెలిచి అధికారంలోకి వస్తూ ఉన్నారు, కానీ మాకు గుర్తింపు లేదు కాబట్టి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలని కంపెనీలకు ఇచ్చే రేటుకి ఇమ్మని అదొక ఏజెండాలో అదొక పార్ట్ అన్న. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు అంటే అన్ని కులాలకే లోన్లు ఉంటాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ప్రకారంగా వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరికీ జాబులు లేవు, ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ పెంచుతూ, అదేవిధంగా మనకి ప్రతి కులానికి ఒక కులవృత్తి ఉంటుంది. ఆ కులవృత్తిని కాపాడుకుంటూ వాళ్ళని ప్రోత్సహించడానికి లోన్లు రూపంలో కొంత బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ కేటాయించట్లేదు, కేటాయిస్తున్నారు కానీ అది మనకు అందట్లా, బీసీలకు అందడం లేదు.
ఇక ముఖ్యంగా మీరందరూ తెలుసుకుంటారంటే బీసీలందరూ ఏకమవ్వాలి. ఏకమైతేనే మన పిల్లలకి భవిష్యత్తులో బాగుంటాయి. కనుక ఈ 22వ తారీఖు ఈ నెల ఫిబ్రవరిది, ఈ నెలలో 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అంతా కూడా మన ఈ అంబేద్కర్ ప్రాంగణం ఏదైతే ఉందో పూలే అంబేద్కర్ ప్రాంగణం గుంటూరుకి ఆనుకుని ఇక్కడికి అందరూ చేరుకుంటే మన యొక్క మీటింగ్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీకు పిన్ టు పిన్ తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ నుండి రాజకీయం మాట్లాడడం కాదు, ఇక్కడ నుండి మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ అక్కడికి వచ్చి మన గోల్ తీసుకుంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు గవర్నమెంట్ దృష్టికి వెళ్తాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మన పిల్లలకి ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ యొక్క బీసీ సింహగర్జనలో మనం జనాభా కూటెత్తి వెళ్ళి మన యొక్క గోడిని వినిపించుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం, ఇది ఒక మంచి వేదిక. మన బీసీలు ఎంతమంది ఉన్నాం అనేది వాళ్ళ లెక్కింపుమే తప్ప, అంటే 10 మంది ఉన్న చోట 5గురనే లెక్కిస్తున్నారు. కరెక్ట్ లెక్క ఎక్కడా లేదు. ఎందుకు చెప్పట్లేదంటే బీసీలతో అధికారంలోకి వచ్చాము అంటామని. ఏ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ వదిలేండి, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్లో అధికారం తీసుకుంటున్నాయి మన బీసీ రోడ్లు అంటే. కానీ బీసీలకి ఎక్కడ రక్షణ చట్టం లేదు. అంటే వేరే కులం లేదని అంటే వెంటనే కులం పేరు తిట్టిన కేసెట్టి లోన్ వేసి పెద్ద హింసన్నారు. కానీ బీసీలు మన మనుషులం కదా, మనకు బాధలు లేవా, మన కోటీశ్వర్లమా? మన హక్కులు మనం పోరాడుకోవాలి. మన హక్కులు మనం పోరాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. మీ తరం మా తరం ఏదో అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని రోడ్ల మీద కూడా తిరగడం వస్తుందని చెప్తున్నాను. ఇలా వదిలేస్తే మన కోసం ఒక నాయకుడు వచ్చాడు, పోరాడుతున్నాడు, ఆయనకి మనం వెళ్ళి మన డబ్బు అడుగుతలేదు, మన టైం అడుగుతలేదు. ఇటువంటి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పేసి చెయ్య కలిపి ఆయనకి మనం అండగా నిలబడితే ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక 10 అడుగులు ముందుకేస్తారు మన కోసం. కాబట్టి మీరంతా కూడా 22వ తారీఖున బీసీ సింహగర్జనకు హాజరయ్యి మన కార్యక్రమాన్ని, మన సొంత కార్యక్రమం ఇది, మన సొంతం, మీరందరూ గుర్తుంచుకోవాలి. మన సొంతం ఇది, ఎవరింట్లో పెళ్లి కాదు, మనందరిదే. మన కోసమే పోరాడుతున్నాడు ఆయన కాళ్ళకు చెప్పులు లేకుండా, రోడ్ల మీద రాళ్ళు రప్పలు లేకుండా, ఎండా వానం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడంటే ఆయనకి ఏదో కావాలని కాదు. ఆయన కోసం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఆయన ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఉండే ఉన్నాడు. కానీ మనల్ని కాపాడడం కోసం ఆయన రోడ్డు ఎక్కాడు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని పట్టుకొని మనంతా యూనిటీగా పోరాడితే ఇది ముందుకు సక్సెస్ అవుతుంది. జై బీసీ.